నిస్సారమవుతున్న సాగు భూములతో నెల్లూరు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవర్ ప్లాంట్ నుండి వస్తున్న బూడిద కారణంగా ఆక్వా, వరి, పశువుల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ రైతులు వాపోతున్నారు. జిల్లాలోని ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు మండలాల పరిధిలో 3 విద్యుత్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే బూడిదను యాష్ పాండుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో బూడిద పంట పొలాలపై చేరి దిగుబడులు తగ్గుతున్నాయని, ధాన్యంలో నాణ్యత సైతం కరువవుతోందని వరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం నమ్ముకునే ఇన్ని సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్నాము. యాష్ వచ్చి మా పొలాల మీద వచ్చి పడుతుంది గాలికి. ఆ యాష్ పడిందనంటే పొలాలు పోతున్నాయి, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రెండోది ఏందనంటే చెట్లు ఒక్కటి కూడా ఉండడం లేదు. కానీ గత ఎన్ని సంవత్సరాల నుంచి అధికారులకు చెప్తున్నా కానీ నిర్లక్ష్యంగా ఉంది. కానీ రెండోది ఏంటంటే రేటు పరంగా ఏంటంటే ఆ యాష్ వచ్చి పడినప్పుడు అంటే కలర్ చేంజ్ అవుతుంది వడ్లు. దానివల్ల ఏంటంటే కొనే మిల్లర్లు కానీ డల్లార్లు కానీ తక్కువ రేటుకి కొనుగోలు అడుగుతున్నారు. నీళ్ళు లేని దానివల్ల మాకు జీవాలు కూడా దెబ్బతింటున్నాయి. బూడిద వల్ల గుడ్లు బర్రెలు అందరూ దాంట్లో కూడా బతకాలా. దాంట్లో కూడా బతికేదానికి మాకు అట్లాంటి అవకాశం లేదు. మన నోటిగాలు వచ్చిందే అందరూ ఊరి మీద అంటే ఒక్కొక్కరి 10, 15, 20 ఏళ్ళు తెచ్చుకున్నాయి. దానికి ఈ బూడిద వల్ల నీళ్ళు లేకపోయా, ఏడబెట్టిన ఉప్పు నీళ్ళు అయిపోయినాయి. ఎప్పుడు బూడిద పడుతూనే ఉంటుంది. గుడ్లు ఆరేసుకున్నా కానీ చందాలకి నల్లంగా వచ్చేస్తున్నాయి గుడ్లు. మొహం తుడుచుకుంటే మంట. ఇటీవల యాష్ పాండు కట్టతెగి బూడిద పంట పొలాలపై పడడంతో దాదాపు 250 ఎకరాలు దెబ్బతింది. ఎంత నష్టం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రైతులు వాపోతున్నారు. ప్రజలు కాపురాలు ఉండేటువంటి ఏరియాలో పక్కన రైతులు వ్యవసాయం చేసుకునే రైతుల మధ్య పర్మిషన్ లేకుండా ఇళ్ల స్థలాలకని చెప్పేసి తీసుకొని యాష్ పాండ్ నిర్మించడమే మొట్టమొదటి తప్పు. తర్వాత ఆ చుట్టుపక్కల రైతులు ఆక్వా సాగు చేసుకొని ఆ పైర్లు చేసుకుంటా ఉంటే మొన్న ఇటీవల కట్టలు దిగిపోయేసి సుమారు 250 ఎకరాల దాకా మొత్తం ఉప్పు నీళ్ళు యాషు పారి మొత్తం రైతులు అల్లకల్లోరం అయిపోయేసి కల్చర్ వేసుకోండే రైతులకు మొత్తం కల్చర్లు పోయి మొత్తం రొయ్య ఇదైపోయేసి దెబ్బతినిపోయేసి చేస్తే ఈరోజు అధికారులు ఇంత రాదు, ఇన్ని ఎకరాలు లేదు, మా అధికారులు చెప్పిందే మా వేదము, మీరు రైతులు చెప్పింది మాకు వేదం కాదని మాట్లాడటం ఎంతవరకు సబబు? ఈ యాష్ పాండ్ వల్ల ఆ చుట్టుపక్కల రైతాంగానికి ఆ బూడిద వల్ల మొత్తం పంటలు కూడా సరిగ్గా పండలేని పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకి సరైన నీరు లేక, సరైన వసతులు లేక నానా ఇబ్బందులు పడుతూ కనీసం 10 సంవత్సరాల ముందు నుంచి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. గుడ్డలు ఆరేసుకుంటే కూడా మొత్తం నల్లంగానే దొడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కనీసం వాళ్ళు పంట వేసుకుంటే ఏ పంట అయినా కానీ సరిగా పండే పరిస్థితులు లేదు. ఎన్ని కూడా అధికారుల దృష్టికి ఎన్ని తూర్లు తీసుకుపోయినా రైతులకు ప్రజలకు ఉపయోగం పడలేదు. యాష్ పాండ్తో నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంతో పాటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలంటూ బాధిత రైతులు కోరుతున్నారు.